రాజధాని అమరావతి నిర్మాణంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తీస్తామని, ఇందుకోసం 50,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని సభలో వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047పై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. అమరావతి రాజధానిలో టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలిచామని, డిసెంబర్ 15 నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే క్వార్టర్లను 6 నెలల్లో పూర్తి చేస్తామని, ఎమ్మెల్యేలందరికీ ఇక్కడే క్వార్టర్లు ఇస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గారి చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వసారి ఎమ్మెల్యే, 10వసారి కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వసారి ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. 5 ఏళ్లలో రాజధానిలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, అన్ని నివాసాలు, కార్యాలయాలు, రహదారులు, ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఒక రూపు తెస్తామన్నారు సీఎం. ఇకపై చంద్రబాబు 4.0 చూస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో 3 దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 ఇయర్స్. 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు గర్వపడేట్టుగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా.